హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంటలో హైడ్రా ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి హైడ్రా అధికారులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హనుమంతరావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు. హైడ్రా స్థాపించి నేటికి సంవత్సరం పూర్తయిందని ఆయన అన్నారు. ఈ ఏడాది కాలంలో సామాజిక కోణంలో పనిచేశామని, ఇక ముందు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తామని రంగనాథ్ తెలిపారు. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన బతుకమ్మ కుంట శాంపిల్ మాత్రమేనని, త్వరలో ఎన్నో బతుకమ్మ కుంటలు బయటికి వస్తాయన్నారు. హైడ్రా అంటే డిమాలిషన్ కాదని, డెవలప్మెంట్ అని రంగనాథ్ నిరూపించారని మాజీ ఎంపీ హనుమంతరావు అన్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత లైవ్ లో అందిస్తారు. చెప్పండి లిఖిత, హైడ్రా వార్షికోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి? రైట్, ఇప్పటికే దాదాపుగా 2024 జూలై 19న అయితే హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ భూములు, ఆస్తులతో పాటు ఈ యొక్క చెరువులను కాపాడే దిశగానైతే హైడ్రా అడుగులు ముందుకు వేసిందని చెప్పుకోవచ్చు. మొదట దూకుడుగా ప్రారంభమైన ఈ హైడ్రా వ్యవహారం అనేది కొంతవరకు తర్వాత ఆ యొక్క ప్రజలందరికీ కూడా హైడ్రాకు సంబంధించిన పూర్తి వివరాలను, హైడ్రా చేయబోయే మంచి పనుల గురించి అవగాహన కల్పించడంతో పాటు చెరువులు, కుంటలు, అదేవిధంగా ప్రభుత్వ భూములు, పార్కులు, అంతేకాకుండా ఇటు లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడం వల్ల జరిగే ఏవైతే లాభాలు ఉంటాయో వాటికి సంబంధించి కూడా పూర్తి వివరాలన్నింటినీ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతిసారి కూడా ఈ యొక్క ఆక్రమణలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కొరడా జరించిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా సంవత్సరం నుండి మొదలుపెట్టిన ఈ యుద్ధం అనేది కూడా ప్రభుత్వ భూములన్నింటినీ కూడా, అంతే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా 500 ఎకరాల ప్రభుత్వ భూమిని అయితే కాపాడినట్లుగా తెలుస్తోంది. ఇంకా దాదాపుగా 150 ఎకరాల యొక్క చెరువులను కూడా కాపాడినట్లుగానే తెలుస్తుంది. ఇప్పటికే ఈ యొక్క బతుకమ్మ కుంటకు సంబంధించి కూడా చాలా వరకు కేవలం బతుకమ్మ కుంట అనేది ఆ శాంపిల్ మాత్రమే. ఇట్లాంటి బతుకమ్మ కుంటలను మరిన్ని కూడా కాపాడి వాటి పునరుద్ధరణ చేస్తామంటూ కూడా చెప్పడంతో పాటు ఈ సంవత్సరం జరగబోయే ఆ యొక్క బతుకమ్మ పండగ సందర్భంగా కూడా వాటన్నింటినీ హైదరాబాద్ ప్రజలందరికీ కూడా గిఫ్ట్గా ఇవ్వబోతున్నాము. వారి ఆ యొక్క అభివృద్ధిని చూసి పూర్తి స్థాయిలో యొక్క ప్రభుత్వానికి సంబంధించి హైడ్రా తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా హర్షిస్తారు అంటూ కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క హైడ్రా కూల్చివేతలకు సంబంధించి కూడా మాట్లాడుతున్న హైడ్రా రంగనాథ్ అయితే దానికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఆ సంవత్సరంలో జరిగిన ఈ యొక్క ఆక్రమణలకు సంబంధించి కూడా కొంతవరకు పూర్తి స్థాయిగా ఈ యొక్క కూల్చివేతలు ఏవైతే జరిగాయో వాటిలో ముందుకు వెళ్ళింది. కేవలం కబ్జాలకు గురైన స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కూల్చివేయడం జరిగింది. వీటిని కూడా ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో పేదవారి ఇండ్లను మాత్రం కూల్చివేయట్లేదు. కానీ ఒకవేళ ప్రమాద స్థలాలు ఉన్నా కానీ లేదా ఆక్రమించుకున్న స్థలాలు ఏవైనా ఉంటే వాటిని తప్పకుండా తాము తీసుకోవడం జరుగుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అండ్ అంతేకాకుండా ఇప్పటికే సంవత్సరం పూర్తి చేసుకోవడంతో ఈ సెలబ్రేషన్స్కు సంబంధించి మరో ఏడాది సమయంలో ఇంకా మంచి అభివృద్ధి చేస్తామంటూ చెప్పిన పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వ భూములకు సంబంధించి దాదాపుగా 499 ఎకరాలకు సంబంధించిన చెరువులను అయితే ఇప్పటికే కాపాడడం జరిగింది. వాటి యొక్క పూర్తి స్థాయి ఏర్పాట్లు, వాటి పునరుద్ధరణ గురించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా వాటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. త్వరలోనే పూర్తి స్థాయి హైదరాబాద్లో హైడ్రాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కావచ్చు, ఈ చెరువులు కుంటలా కాపాడడానికి కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. దాని యొక్క పూర్తి స్థాయి ఫైనల్ అవుట్ చూసిన తర్వాత మాత్రం ఆశ్చర్యపోతారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.